లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, శరత్ చంద్రారెడ్డి సహా 23 మందికి ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో వారిపై ఉన్న అభియోగాలు తొలగిపోయాయి. లిక్కర్ పాలసీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు మరికొందరు నేతలపై కేసు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, గీతిగా ప్రధానంగా ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా సంచలనం సృష్టించినటువంటి కేసు. ముఖ్యంగా అనేక రకాలుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుమార్తె, ఆమెతో పాటు ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ప్రధానమైనటువంటి వ్యక్తులు దాంట్లో ఇలా అనేక మంది దీంట్లో ఈ కుంభకోణంలో ఉన్నట్టుగా తీవ్రమైనటువంటి అభియోగాలను ఎదుర్కొన్నారు. కొంతమంది అయితే చాలా సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉన్నారు. ముఖ్యంగా సిసోడియా చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. కవిత అయితే 6 నెలల పాటు దాదాపు జైల్లో ఉన్నారు. ఇట్లా అనేక మంది తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డటువంటి ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, సిబిఐ ఎటువంటి ఆధారాన్ని చూపించలేకపోయింది అని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ తుది తీర్పు ఇచ్చింది దాని మీద. కాబట్టి మొత్తం అంతా కూడా దాంట్లో కేసు నుంచి విముక్తులయ్యారు. ఈ కేసులో ఉన్నటువంటి 21 మందిని దీంతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తెలుస్తూ కోర్టు ఇవాళ తీర్పిచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. అయితే సిబిఐ మాత్రం ఇంకా తన వాదనని కొనసాగిస్తుంది. ఇప్పటికి కూడా ఈ తీర్పుని మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పి సిబిఐ మాట్లాడుతున్నట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. కాబట్టి సిబిఐ దాన్ని బహుశా సుప్రీంకోర్టులో ఒకళ్ళు ఛాలెంజ్ చేసే అవకాశం ఏమన్నా ఉందేమో. దే మే ఛాలెంజ్ ద కేస్ ఇన్ ద సుప్రీంకోర్టు. బట్ కానీ దీనివల్ల మొత్తం రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా మారిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా తీవ్రమైనటువంటి సంచలనాలు నమోదయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ ఎంతగా ప్రయత్నం చేసినా కూడా విజయం సాధించలేకపోయారు. బీజేపీ మొత్తాన్ని తుడిచిపెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేజ్రీవాల్ మీద వచ్చినటువంటి ప్రధాన విమర్శల్లో మద్యం కుంభకోణం అనేది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ ఆయన మీద ఉన్నది. ఆయన తగ్గట్టు ఆయన జైల్లో ఉండడం, జైలు నుంచి అతి కష్టం మీద ఆయన బెయిల్ లభించి బయటకు వచ్చి ఆయన ప్రచారం చేసుకునే అవకాశం లభించినప్పటికీ కూడా ఆయన యొక్క ప్రచారం ఫలించలేదు. ఆయన ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. అంటే పంజాబ్లో ఆప్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా దీని ఇంపాక్ట్ కొంతవరకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా విమర్శించినటువంటి సందర్భం ఉంది. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ ఏం చేయాలో తెలియక మౌనంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని, అనేక రకాల సంఘర్షణాత్మక సన్నివేశాలని కూడా మనం విట్నెస్ చేశాం. అట్లాగే ఇక్కడ కవితకి సంబంధించినంత వరకు కవిత ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలంగాణ ప్రజానికి అందరి ముందు కూడా అటు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దాన్ని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళి, అంటే బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్ చేరిన వాళ్ళు కొంతమంది దీని మీద తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా కడియం కావ్య తన యొక్క రాజీనామా పంపించేటప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, దాంట్లో కవిత గురించి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆవిడ చేశారు. మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం అనేటటువంటి పరిస్థితి కూడా దాంట్లో స్పష్టంగా లెటర్లో మనకు కనిపించింది. కాబట్టి ఇట్లా అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి విమర్శల్ని కవిత ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ పరంగా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డారు. అటు కేటీఆర్కి, కేసీఆర్కి, కుటుంబానికి అందరికీ దూరమైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ ఎట్టకేలకు ఇటీవల ఆమె పార్టీ పెడుతున్నానని అనౌన్స్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి తీర్పు రావడం, ఆవిడ పూర్తిగా దాంట్లో విముక్తురాలు కావడం అనేది రాజకీయంగా తెలంగాణలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ కవితను మళ్ళీ దగ్గరికి తీసుకుంటే ఆవిడ వెళ్తారా? కేసీఆర్కి ఎంత లేదన్న కుమార్తె కాబట్టి తన కుమార్తె ఈ కేసులోంచి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తనకేమీ సంబంధం లేదని చెప్పి తీర్పు వచ్చి ఆవిడ బయటపడింది కాబట్టి ఆయన బహుశా ఆనందోద్వేగాల్ని బహుశా ఆయన అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఇంకా ఆయన దీని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆయన బయటకు వచ్చి కవిత మాత్రం కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో కొత్త రకమైనటువంటి ఈక్వేషన్స్ తెలంగాణలో వస్తాయా, ఏం జరగబోతోంది అనేది రాజకీయంగా తీవ్రమైనటువంటి ఉత్కంఠ కలిగించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గీతిక, శివప్రసాద్, ఇప్పుడు అన్నారు మీరు అనేక మంది చాలా రకాలుగా ఆరోపణలు చేశారని చెప్తున్నారు. మరి ఈ ఆరోపణలన్నిటికీ ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఏ కేసు అయినా, దేనికి సంబంధించినటువంటి కేసు అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఇప్పుడు చంద్రబాబు బయటకు వచ్చారు, మొన్న జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత దాంతో ఆయనకి ఏమీ సంబంధం లేదని కోర్టు తీర్పిచ్చింది. ఏమన్నా జవాబు ఇచ్చారా? ఎవరు జవాబు ఇవ్వరు దానికి సంబంధించి. ఒక కేసు నమోదై దాని ఇన్వెస్టిగేషన్ జరిగి బయటికి రావడమే వాళ్ళకి పెద్ద గొప్ప విజయంగా వాళ్ళు భావించవలసి ఉంటుంది, ముఖ్యంగా రాజకీయంలో. అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా దాని మీద విచారం వ్యక్తం చేయడమో, లేకపోతే దాని మీద లేదు చంద్రబాబు చాలా గొప్పవాడు, మేమే పొరపాటు చేశాం అని అవతల వాళ్ళు వ్యాఖ్యానించడమో జరుగుతుందా? జరగదు. అదేవిధంగా ఇప్పుడు సిబిఐ కూడా మేము పొరపాటు చేశామని చెప్పాలి. సిబిఐ ఛాలెంజింగ్ ద కేస్.
ఇప్పటివరకు ఉన్నటువంటి కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, అందరూ నిర్దోషులు అని రౌస్ అవెన్యూ కోర్టు ఒకసారి చెప్పిన తర్వాత కూడా సిబిఐ దీన్ని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటోంది సుప్రీంకోర్టులో. కాబట్టి వాడు దే ఆర్ ఆన్ దైర్ ఓన్ స్టాండ్. కాబట్టి మనం దాని గురించి ఏమీ చెప్పలేము. కానీ ఒక అతి ప్రధానమైనటువంటి కోర్టు, ఏ రౌస్ అవెన్యూ కోర్టు అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేసిందో, ఏ రౌస్ అవెన్యూ కోర్టు అయితే అటు కేజ్రీవాల్కి కానీ, సిసోడియాకి కానీ, లేదా కవితకు కానీ, శరత్చంద్రారెడ్డికి కానీ, రామచంద్ర పిళ్ళకి కానీ వీళ్ళందరి విషయంలో మాట్లాడిందో, జైలు శిక్ష విధించిందో, ఇటువంటి అదే కోర్టు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అని ప్రధానంగా తీర్పు వెలువరించేసిన తర్వాత, తుది తీర్పు వెలువరించిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళందరూ దాంట్లో నుంచి బయటపడినట్టే. కేజ్రీవాల్ భావోద్వేగం మనం చూసాం. ఆయన కళ్ళెళ్ళు పెట్టుకున్నారు, దుఃఖించారు. చివరికి నిజానికే విజయం లభించింది అని చెప్పారు. ఆయన భార్య కూడా, సునీత కేజ్రీవాల్ కూడా, ఆవిడ కూడా అదే చెప్పారు మీడియాతో మాట్లాడేటప్పుడు. కాబట్టి ఈ రకమైన భావోద్వేగాలన్నీ ఉంటాయి. కవిత కూడా ఇప్పటికే కొంతమందితో మాట్లాడినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ఆవిడ మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆవిడ ఏం చెప్తారనేది మనం వినాల్సి ఉంది. కానీ ఏదేమైనా సరే ఒకసారి జరిగిపోయిన తర్వాత దాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేరు. వీళ్ళు నిర్దోషులను ఎవరు కూడా చెప్పరు, ఒక కోర్టు తప్ప. అదే వాళ్ళ యొక్క విజయంగా భావించవలసి ఉంటుంది గీతిక. అయితే శివప్రసాద్, ఈ నిర్ణయం తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఎలాంటి మార్పులు ఉండనున్నాయి? కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద మార్పులే ఉండవు. కేంద్ర రాష్ట్ర సంబంధాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇంత క్రితం జరిగినటువంటి రాజకీయ వ్యవహారాల మీద తేడా వస్తుంది. ఇప్పుడు ఏ బీఆర్ఎస్ అయితే ఎన్నికల్లో తీవ్రంగా దారుణంగా పరాజయం పాలైందో అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ చేతులు, అటువంటి బీఆర్ఎస్ ఆ ఓటమిలో ప్రధానంగా దీంట్లో నాట్ ఓన్లీ కేసీఆర్, నాట్ ఓన్లీ కేటీఆర్ ఆర్ హరీష్ రావు, దీంట్లో కవిత యొక్క ప్రధానమైనటువంటి పాత్ర కూడా ఉంది. కవిత మీద వచ్చినటువంటి అనేక రకాల తీవ్రమైనటువంటి ఆరోపణలు, మద్యం కుంభకోణం కేసులో ఒక స్త్రీ అయి ఉండి, కేవలం తను ఒక స్త్రీ, మద్య నిషేధాని కోసం పోరాడాల్సినటువంటి ఒక స్త్రీ, అట్లాంటి వ్యక్తి మద్యం కుంభకోణంలో 100 కోట్లకు పైగా ఆవిడ అవినీతి చేశారు. దాంట్లో కొంతమందితో కుమ్మక్కై మద్యం కుంభకోణంలో ఆవిడ ప్రధాన పాత్ర వహించారు అనేటటువంటి ఆరోపణలు ఆవిడ యొక్క ప్రతిష్టని, పరువుని, గౌరవాన్ని చాలా వరకు దిగదార్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ జాగృతి పేరుతో ఆవిడ చేసినటువంటి అనేక కార్యక్రమాలు, బతుకమ్మలు, అలాగే అనేక రకాల విదేశాల్లో చేసినటువంటి కార్యక్రమాలు, ఇక్కడ చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో తాను ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, పార్టీతో సంబంధం లేకుండా తాను తండ్రి యొక్క విజయం కోసం, పార్టీ విజయం కోసం పోరాడుతున్నానని ఆవిడ చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అట్లాంటిది కవితని తెలంగాణ ప్రజానీకం తమ నుంచి దూరం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంతకాలం పాటు. ఒక్కసారిగా ఎప్పుడైతే ఆవిడ దాంట్లో నుంచి బయటకు వచ్చిందో, ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం ఏం చేస్తుంది? ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతున్నానని అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఎలా వెళ్ళబోతోంది ముందుకి? కవిత మళ్ళీ బీఆర్ఎస్లో కలిసిపోయి, వాడితో కలిసిపోయి వాళ్ళు మళ్ళీ స్వాగతిస్తారా? వీటన్నిటికీ సమాధానం లేని ప్రశ్నలు ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా మనకి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల రాష్ట్ర కేంద్ర సంబంధాల మీద ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ రాజకీయంగా మాత్రం చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇందాకే చెప్పాను, అరవింద్ కేజ్రీవాల్ తన యొక్క అధికారాన్ని కోల్పోయారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కేవలం మద్యం కుంభకోణం మాత్రమే కాకుండా అద్దాల మేడలో ఆయన నివాసం ఉంటున్నారనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు భారతీయ జనతా పార్టీ చేసింది. వాటన్నిటికీ ఆయన జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి పరిస్థితుల్లో ఆమ్ని పూర్తిగా తిరస్కరించారు ఢిల్లీ ప్రజలు. అట్లాగే పంజాబ్లో కూడా ఆప్ అధికారంలో ఉంది. అక్కడ కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో కేజ్రీవాల్కి ఎటువంటి సంబంధం లేదు, ఆయన నిర్దోషి అని చెప్పి ఆయన వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేజ్రీవాల్ పోయినటువంటి పరువు ప్రతిష్టలు మళ్ళీ వస్తాయా? భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతోంది. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఎలా ఉండబోతోంది? ఇవన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్నలు. కానీ రాజకీయంగా మాత్రం తీవ్రమైనటువంటి ఒక ప్రకంపనలు ఏర్పడే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో కవిత విషయంలో ఎన్నో రకమైనటువంటి ప్రశ్నలు మనకి తలెత్తుతున్నటువంటి సందర్భం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎండగట్టింది కవితని. అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ విమర్శలు వాళ్ళు వెనక్కి తీసుకోలేరు. కానీ కోర్టు ఒకసారి నిర్దేశించిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలా ముందుకెళ్ళబోతున్నారు అనేది చాలా $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తూ ఉంది అని చెప్పొచ్చు గీతిగా. థ్యాంక్ యూ శివప్రసాద్. ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, శరత్చంద్రారెడ్డి సహా 23 మందికి ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో వారిపై ఉన్న అభియోగాలు తొలగిపోయాయి. లిక్కర్ పాలసీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు మరికొందరు నేతలపై కేసు నమోదయ్యాయి. మద్యం పాలసీలో వీరు ఎలాంటి నేరపూరిత కుట్ర పున్నలేదని కోర్టు తీర్పు ఇచ్చింది. వారిపై ఉన్న అభియోగాలను నిరూపించడంలో సిబిఐ విఫలమైందని కోర్టు తెలిపింది.